హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. సో తెలంగాణ 33 జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో భాగంగా మనం ఈరోజు నారాయణపేట జిల్లా సంబంధించినటువంటి డిఎస్సి ఎస్జిటి తెలుగు మీడియం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చూడడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ చూసే ముందు ఎవరైతే మన ఛానల్కి మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అందించింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అండ్ ఇక్కడ 33 జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందించిన ఏకైక ఛానల్ మనదే అని చెప్పుకోవచ్చు. అండ్ చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే కట్ ఆఫ్ అనేది ఎక్కువ పెడుతున్నారు అని అంటున్నారు. సో నేను పెట్టిన దానికంటే మీరు ఎక్స్పెక్ట్ చేసే కట్ ఆఫ్ అయితే ఏదైతే ఉందో అది 2 మార్కులు అటు ఇటుగానే ఉంటుంది. సో చాలా యూట్యూబ్ ఛానళ్ళు ఏం చేస్తున్నాయంటే తక్కువ కట్ ఆఫ్ పెట్టేసి వాళ్ళ వ్యూస్ కోసం ఎక్కువ పబ్లిసిటీ కోసం వాళ్ళు వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. సో అట్లా మనది ఏముండదు, జెన్యూన్గా ఉంటుంది మన ఛానల్. మీ అందరికీ తెలుసు, గతంలో ఫ్రీగానే నేను టెట్ డిఎస్సి క్లాసెస్ అందించాను, ఫ్రీగానే ఆన్లైన్ టెస్ట్లు కూడా అందించాను టెట్ డిఎస్సి. సో మీరు అది గమనించాలి. సో కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి మన ఛానల్లో చెక్ చేసుకోవచ్చు ఏ వీడియో ఎట్లా ఉంటుందనేది. సో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మాత్రమే అందిస్తాను. సో ఇక్కడ పోస్టులను బట్టి, అదేవిధంగా ఆ జిల్లాలో వచ్చినటువంటి షిఫ్ట్ని బట్టి ఆ ఎగ్జామ్ పేపర్ చూసి మాత్రమే నేను కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది, మీరు గమనించాలి. సో ఇక్కడ మనము నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకుంటే, ఇక్కడ ఎస్జిటి తెలుగు మీడియంకి 2683 మంది అయితే అప్లై చేయడం జరిగింది. సో ఇక్కడ మొత్తం పోస్టులు వచ్చేసి 137 పోస్టులు ఉన్నాయి. క్యాండిడేట్స్ ఎక్కువనే ఉన్నారు, వాస్తవానికి పోస్టులు అయితే తక్కువగా ఉన్నాయి. 1:20 రేషియో ఉంది, అంటే ఒక్క పోస్టుకి 20 మంది పోటీ పడడం జరుగుతుంది. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 38 పోస్టులు ఉన్నాయి. సో ఈ 38 పోస్టులకు మనకు ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది 70 నుంచి 72 ఆ పైన ఉండే ఛాన్స్ అయితే ఉంది ఓపెన్ కేటగిరీలో, ఎందుకంటే పోస్టులు తక్కువ ఉన్నాయి అన్ని కేటగిరీకి సంబంధించి. సో ఎస్సీ కేటగిరీలో మనకు 21 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మనకు 65 కంటే ఎబో కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఎస్టీ వచ్చేసి 14 పోస్టులు ఉన్నాయి ఎస్టీ కేటగిరీలో, ఇక్కడ కూడా 65+ కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ బీసీఏలో 63 కంటే ఎక్కువ కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బీసీబీలో 13 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ 68 నుంచి 70 మధ్యలో కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో బీసీసీలో 2 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ కూడా 65 కంటే ఎబో కట్ అయ్యే ఛాన్స్ ఉంది. బీసీడీలో 8 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ 69 నుంచి 70 మధ్యలో కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బీసీఈలో 5 పోస్టులు ఉన్నాయి, సో వీళ్ళకి 60 కంటే ఎబో కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే మనకి ఇక్కడ 13 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ 60 నుంచి 65 మధ్యలో కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ స్పోర్ట్స్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి, ఈ 2 పోస్టులలో 60 కంటే ఎబో వస్తే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ 60 కంటే ఎబో అయితే కట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పిహెచ్ క్యాండిడేట్స్కి 8 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ 50 నుంచి 55 మధ్యలో వస్తే వీళ్ళకైతే ఛాన్స్ ఉంటుంది. సో 50 కంటే తక్కువ కూడా ఉండవచ్చు పిహెచ్ క్యాండిడేట్స్కి. సో ఇది ఇక్కడ ఈ యొక్క నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనుకుంటే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అండ్ ఇక్కడ మీరు లైక్ చేయడం ద్వారా ఏంటంటే నాకు నెక్స్ట్ వీడియో అనేది కొంచెం మోటివేషన్ మరియు ఎంకరేజింగ్గా, అదేవిధంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ముందు భాగంలో ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నారాయణపేట జిల్లా వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.